హాయ్ అండి. లక్ష్మీ చారు అంటే మీలో ఎంతమందికి తెలుసో నాకు కామెంట్ చేయండి. నేనైతే ఎవ్రీ ఇయర్ లాగా ఈ ఇయర్ కూడా లక్ష్మీ చారు పెట్టాలనుకుంటున్నాను. దానికోసం ఒక కుండ అయితే తీసుకున్నాను. శుభ్రంగా కడిగిన తర్వాత పసుపు, కుంకుమ బొట్లు పెట్టుకుని కాసేపు ఆరనివ్వాలి. ఆ తర్వాత ఇందులో కొన్ని బియ్యం, కొంచెం చింతపండు వేసి అన్నం వార్చిన తర్వాత గెంజి వస్తుంది కదా! దాన్ని బాగా చల్లారిన తర్వాత ఇందులో వేసుకోవాలండి. వేడిగా అయితే అసలు వేయకూడదు. అలా కుండ నిండుగా గంజి వేసుకున్న తర్వాత ఒక వైట్ క్లాత్తో దాన్ని పైనుంచి బాగా టైట్గా క్లోజ్ చేసేయాలి. ఈ లక్ష్మీ చారు కుండకి మైలుగాలు కానీ లేకపోతే నెలసరి టైంలో కానీ దీని దగ్గరికి వెళ్ళకూడదండి. మైలుగాలు అసలు తగలకూడదు. ఈ లక్ష్మీ చారు కుండని చల్లగా ఉండే ప్లేస్లో కంటే కొంచెం వేడిగా ఉండే ప్లేస్లోనే పెట్టడం బెస్ట్. కొత్తగా పెట్టింది అయితే అట్లీస్ట్ 15 డేస్ అయినా అవ్వాలండి. అలా అయితే మనకి చారు అనేది బాగా పులుస్తుంది. ఇలాగ పులిచిన చారుని మనం తీసుకోవడం వల్ల ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియా అనేది బాగా పెరుగుతుంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.